హాయ్ హలో దిస్ ఈజ్ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ప్రీవియస్ పేపర్ ఎస్ఏ బయాలజీలో అడిగిన క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తానండి. ప్రీవియస్ వీడియోలో 25 క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. టుడే వచ్చి 20 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తాను. ప్రతి క్వశ్చన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. Question number 66. In a marine ecosystem, organisms like brittle star, anglerfish, and typhoid fishes are found in this zone. సముద్ర ఆవరణ వ్యవస్థలోని జీవులైన బ్రిటిల్ నక్షత్రం, అంగుళ చేప మరియు త్రిపాద చేపలు జీవించు మండలం. అంటే మెరైన్ ఇకోసిస్టంలో కొన్ని ఆర్గానిజమ్స్ ఇచ్చాడు, అవి ఏ జోన్లో ప్రజెంట్ అయి ఉంటాయి అని అడుగుతున్నాడు. మెరైన్ ఇకోసిస్టంలో ఎన్ని జోన్స్ ప్రజెంట్ అయి ఉంటాయండి? 2 జోన్స్ ప్రజెంట్ అయి. ఫస్ట్ వన్ ఏంటి? ఫోటిక్ జోన్. ఫోటిక్ జోన్ అంటే ఏంటి? సన్లైట్ అనేది అందులో ఎంటర్ అవుతుంది అనమాట. ఇది ఎంతవరకు ప్రెజెంట్ అయి ఉంటుందంటే 0 to 200 మీటర్స్ వరకు ఫోటిక్ జోన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చి ఏ ఫోటిక్ జోన్. ఏ ఫోటిక్ జోన్ లో మళ్ళీ 2 టైప్స్ అనమాట. 2గా డివైడ్ చేశారు ఏ ఫోటిక్ జోన్ ని. ఒకటి బేథెల్ జోన్, సెకండ్ వన్ వచ్చి అబైజెల్ జోన్. ఈ బేథెల్ జోన్ లో సన్లైట్ అనేది డిమ్ గా, అంటే కొంత సన్లైట్ వరకే ఎంటర్ అవుతుంది. ఈ బేథెల్ జోన్ అన్నది ఎంతవరకు ప్రెజెంట్ అయి ఉంటుందంటే 200 to 500 మీటర్స్ వరకు ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి అబైజెల్ జోన్. ఇది వచ్చి 500 మీటర్స్ నుంచి 6000 మీటర్స్ వరకు ప్రెజెంట్ అయి ఉంటుంది. దీన్నే డార్క్ జోన్ అని కూడా అంటారు. అంటే ఇక్కడ కంప్లీట్ గా సన్లైట్ అనేది ఎంటర్ కాదు, కంప్లీట్ గా డార్క్ గా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఫిషెస్ వచ్చి బ్రిటిల్ స్టార్, యాంగ్లర్ ఫిష్, ట్రైఫాయిడ్ ఫిష్, ఇవన్నీ కూడా ఏ జోన్ లో ప్రెజెంట్ అయి ఉంటాయంటే అబైజెల్ జోన్. అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? థర్డ్ ఆప్షన్. ఓకే, ఇక్కడ సన్లైట్ అనేది కంప్లీట్ గా ఎంటర్ అవ్వదు, ఇది డార్క్ జోన్. ఓకే, ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? అబైజెల్ మండలం. థర్డ్ ఆప్షన్ అన్నది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. పైరాలసిస్ మీన్స్. పైరాలసిస్ అంటే ఏంటి? ప్రాసెస్ ఆఫ్ ఇన్సినరేషన్. ఇన్సినరేషన్ అంటే ఏంటంటే విష పదార్థాలు ఉంటాయి కదా, హజర్డ్స్ మెటీరియల్ ని, వీటిని హై టెంపరేచర్ లో బర్న్ చేయడాన్ని ఇన్సినరేషన్ అంటారు. దీన్ని ఇన్సినరేటర్ అనే దానిలో ఉంచి చేస్తారనమాట. సో ఇది కాదు. సెకండ్ ఆప్షన్ ప్రాసెస్ ఆఫ్ కంబషన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఏ ఆక్సిజన్ ఆర్ అండర్ కంట్రోల్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆర్గానిక్ మెటీరియల్ ని బర్న్ చేస్తారు. ఎలా బర్న్ చేస్తారంటే ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లో బర్న్ చేస్తారు. సో ఇది కరెక్టేనండి. థర్డ్ ఆప్షన్ వచ్చి స్ప్లిట్టింగ్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ అన్నాడు. ఫోర్త్ ఆప్షన్ వచ్చి రేయింగ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ అవే ఫ్రమ్ ద రెసిడెన్షియల్ ఏరియాస్. వ్యర్థాలను నివాస ప్రాంతాలకు దూరంగా నేలలో పూడ్చివేయడాన్ని పైరాలసిస్ అన్నాడు. ఇది కాదండి. పైరువిక్ ఆమ్లాన్ని విచ్ఛిన్నం అవ్వడం అన్నాడు. ఇది కూడా కాదు. ఓకే, పైరాలసిస్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ కంబషన్ అన్నమాట. అంటే ఆక్సిజన్ నియంత్రిత పరిస్థితుల్లో లేదా ఆక్సిజన్ లేకుండా పదార్థాన్ని మండించే ప్రక్రియని ఏమంటారంటే పైరాలసిస్ అని అంటారు. సో ఇక్కడ ఆప్షన్ 2 అన్నది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. అడాప్టేషన్ ఇన్ హైడ్రిల్లా ప్లాంట్. హైడ్రిల్లా మొక్కలోని అనుకూలనాలు ఏంటి? అంటే అందులో ఏమేమి అడాప్టేషన్స్ అన్నవి జరిగాయి అని అడిగాడు. ఆప్షన్ 1 thin leaves with stomata. Option 2 thin leaves with no stomata. Option 3 wax layer on leaves. Option 4 thick leaves with no stomata. హైడ్రిల్లా ప్లాంట్ అన్నది ఎక్కడ ఉంటుంది? వాటర్లో ప్రెజెంట్ అయి ఉంటుంది అనమాట. ఈ హైడ్రిల్లా ప్లాంట్ లో స్టొమాటా అన్నది ప్రెజెంట్ అయి ఉండదు. సో ఇక్కడ ట్రాన్స్పిరేషన్ అన్నది జరగదు, నో ట్రాన్స్పిరేషన్. సో ఇక్కడ నో స్టొమాటా అన్నది ఉండదు. అదే విధంగా లీవ్స్ ఎలా ఉంటాయంటే థిన్ లీవ్స్ అన్నవి ప్రెజెంట్ అయి ఉంటాయి. పత్రాలు పలుచగా ఉండి పత్ర రంధ్రాలు అన్నవి ఉండవు. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ 2 అన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, హైడ్రిల్లాలో జరిగిన అడాప్టేషన్ ఏంటి? థిన్ లీవ్స్ ఉంటాయి, అదే విధంగా స్టొమాటా అన్నది ప్రెజెంట్ అయి ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. నేమ్ ద ఫేజ్ అండ్ ఎండ్ ప్రొడక్ట్ ఫార్మ్డ్ ఇన్ గ్రానా డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఏ ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోగ క్రియలో గ్రానానందు జరుగు దశ మరియు ఏర్పడు అంత్య పదార్థాలు ఏంటి? అంటే ఫోటోసింథసిస్ లో 2 ఫేజెస్ ఉంటాయి కదండి. ఒకటి లైట్ ఫేజ్ ఉంటుంది, సెకండ్ వన్ వచ్చి డార్క్ ఫేజ్ ఉంటుంది. సో ఇక్కడ గ్రానాలో జరిగేది ఏ ఫేజ్? లైట్ ఫేజ్ అన్నది గ్రానాలో జరుగుతుంది. ఎందుకంటే అక్కడ థైలకాయిడ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి, అవి లైట్ ని ట్రాప్ చేస్తాయి.
నెక్స్ట్ వచ్చి డార్క్ ఫేజ్. డార్క్ ఫేజ్ అనేది ఎక్కడ జరుగుతుందండి? క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రోమాలో జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమడిగాడు? గ్రానాలో ఏ ఫేజ్ అన్న జరుగుతుందని చెప్పాను, లైట్ ఫేజ్ జరుగుతుంది. సో లైట్ ఫేజ్ యొక్క ఎండ్ ప్రొడక్ట్ ఏమవుతున్నాయి? లైట్ ఫేజ్ లో ఏమవుతుంది? వాటర్ అన్నది స్ప్లిట్ అవుతుంది. వాటర్ స్ప్లిట్ అయితే ఏం ఫామ్ అవుతుంది? ఆక్సిజన్ అన్నది ఫామ్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ ఎండ్ ప్రొడక్ట్స్ ఏముంటాయంటే ఏటీపీ ఫామ్ అవుతుంది, NADPH అనేది కూడా ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ లైట్ ఫేజ్ యొక్క ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి? ఆప్షన్ 1 చూడండి, బయోసింథటిక్ ఫేజ్ అన్నాడు, స్టార్చ్ వాటర్, ఇది కాదు. ఫోటోకెమికల్ ఫేజ్, స్టార్చ్ అండ్ వాటర్, ఇది కాదు. బయోసింథటిక్ ఫేజ్ ATP NADPH ఆక్సిజన్ అన్నాడు, సో ఇది కూడా కాదు. ఫోటోకెమికల్ ఫేజ్ అంటే కాంతి రసాయన దశ. ఈ కాంతి రసాయన దశలో ఎండ్ ప్రొడక్ట్స్ ఏం ఫామ్ అవుతాయని చెప్పాను? ATP ఫామ్ అవుతుంది, NADPH ఫామ్ అవుతుంది, ఆక్సిజన్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. స్టెరిలిటీ ఇన్ మేల్స్ ఈజ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ దిస్ విటమిన్. విటమిన్ లోపం పురుషులలో వందిత్వానికి కారణం అగును. ఆప్షన్ 1 రెటినాల్ అన్నాడు. రెటినాల్ అంటే ఏ విటమిన్? విటమిన్ A అండి. ఓకే, విటమిన్ A డెఫిషియన్సీ వల్ల ఏమొస్తుంది? నైట్ బ్లైండ్నెస్ అనేది వస్తుంది. సో ఇది కాదు. సెకండ్ ఆప్షన్ టోకోఫెరాల్. టోకోఫెరాల్ అంటే ఏ విటమిన్? విటమిన్ E. విటమిన్ E డెఫిషియన్సీ వల్ల స్టెరిలిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి, పైరిడాక్సిన్. పైరిడాక్సిన్ అంటే విటమిన్ B6 అండి. డెఫిషియన్సీ వల్ల ఎనిమియా అనేది వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చి క్యాల్సిఫెరాల్. క్యాల్సిఫెరాల్ అంటే ఏంటి? విటమిన్ D. విటమిన్ D డెఫిషియన్సీ వల్ల ఏ డిసీజ్ వస్తుంది? రికెట్స్ డిసీజ్ అన్నది వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి స్టెరిలిటీ ఇన్ మేల్స్ అడిగాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? టోకోఫెరాల్. విటమిన్ E డెఫిషియన్సీ వల్ల స్టెరిలిటీ అనేది వస్తుంది మేల్లో. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. ఫైటో హార్మోన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ ఏ స్టొమాటా అండ్ ప్రమోషన్ ఆఫ్ ఏ స్ప్రౌటింగ్ ఆఫ్ లేటరల్ బర్డ్స్ ఇన్ ప్లాంట్ ఈజ్. మొక్కలలో పార్శ్వకోరకాలు పెరుగుదలను ప్రేరేపించడం మరియు పత్రరంధ్రాలు తెరుచుకున్నట్టుకు సహాయపడే హార్మోన్ ఏది అన్నాడు. ఆప్షన్ 1 ఆక్సిన్స్, ఆప్షన్ 2 జిబ్బరెలిన్స్, ఆప్షన్ 3 సైటోకైనిన్స్, ఆప్షన్ 4 ఆక్సిసిక్ యాసిడ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ 3 అండి, సైటోకైనిన్స్. ఈ సైటోకైనిన్స్ అన్నవి స్టొమాటో యొక్క ఓపెనింగ్ ని కంట్రోల్ చేస్తాయి. అదేవిధంగా ప్లాంట్ గ్రోత్ ని కూడా ఇవి ప్రమోట్ చేస్తాయి. సో ఆప్షన్ 3 అన్నది కరెక్ట్, సైటోకైనిన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. ద సిచ్యువేషన్ ఇన్ విచ్ ఎండోస్పర్మ్ ఈజ్ ఫార్మ్డ్. క్రింది వానిలో అంకురచ్చితం ఏర్పడే సందర్భం ఏది అన్నాడు. ఎండోస్పర్మ్ అంటే ఇందులో 3N అండి. ఓకే, ఆప్షన్ 1 చూడండి, మేల్ న్యూక్లియస్ అండ్ ఎగ్ సెల్ అన్నాడు, కాదండి. సెకండ్ ఆప్షన్ మేల్ న్యూక్లియస్ అండ్ మేల్ న్యూక్లియస్ అన్నాడు, ఇది కాదు. థర్డ్ ఆప్షన్ సెకండరీ న్యూక్లియస్ అండ్ ఎగ్ సెల్ అన్నాడు, ఇది కాదు. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అండి. ఎండోస్పర్మ్ ఎలా ఫామ్ అవుతుందంటే మేల్ న్యూక్లియస్ అండ్ ప్లస్ సెకండరీ న్యూక్లియస్ అన్నమాట. సెకండరీ న్యూక్లియస్ అంటే ఇక్కడ పోలార్ న్యూక్లియస్ ఉంటాయి, ఇవి రెండు కలిసి ద్వితీయ కేంద్రాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట. సో దీన్ని సెకండరీ న్యూక్లియస్ అని అంటారు. ఇది 2N అన్నమాట. సో మొత్తం ఈ రెండు కలిపి ఎండోస్పర్మ్ అనేది ఫామ్ అవుతుంది, ఇది 3N. సో ఇక కరెక్ట్ ఆప్షన్ 4 పురుష బీజ కేంద్రకం, అదేవిధంగా ద్వితీయ కేంద్రకం రెండు కలిసి అంకురచనాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. దిస్ ఫేజ్ ఆఫ్ సెల్ సైకిల్ లైస్ ఇన్ బిట్వీన్ ఎండ్ ఆఫ్ DNA రెప్లికేషన్ అండ్ బిగినింగ్ ఆఫ్ ఏ మైటాసిస్. కణచక్రంలో DNA ప్రతికృతి మరియు సమవిభజన ప్రారంభానికి మధ్య గల దశ. మొత్తం ఇంటర్ఫేజ్ ఉంటుంది, మైటాసిస్ రెండు ఫేజెస్ ఉంటాయి కదా. ఇంటర్ఫేజెస్ లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ వన్ G1 ఫేజ్ ఉంటుంది, సెకండ్ S ఫేజ్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చి G2 ఫేజ్ ఉంటుంది, తర్వాత వచ్చి M ఫేజ్ మైటాసిస్ అనేది ఉంటుంది. G1 ఫేజ్ లో ఏమవుతుంది? సెల్ అనేది గ్రోత్ అవుతుంది. S ఫేజ్ లో ఏమవుతుంది? DNA రెప్లికేషన్ అన్నది జరుగుతుంది. ఓకే, అంటే DNA సింథసిస్ అనేది జరుగుతుంది. G2 ఫేజ్ లో ఏమవుతుంది? సెల్ గ్రోత్ అనేది జరుగుతుంది. M ఫేజ్ లో మైటాసిస్ జరిగి సెల్ అనేది డివైడ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఏం అడిగాడు? S ఫేజ్ కి అంటే DNA రెప్లికేషన్ కి, అదేవిధంగా బిగినింగ్ ఆఫ్ మైటాసిస్ కి మధ్యలో ఉన్న ఫేజ్ ఏది, మిడిల్ ఫేజ్ ఏది అన్నాడు. ఏంటండి మధ్యలో ఉండేది? G2 ఫేజ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 అండి. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అడగండి. వీడియో నచ్చినట్టే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. ద పాసేజ్ ఆఫ్ ఏ స్పెర్మటోజోవా. శుక్రకణాల ప్రయాణ మార్గం ఏది అన్నాడు. ఫస్ట్ అవి ఎలా వెళ్తాయో నేను చెప్తాను. ఫస్ట్ వచ్చి
సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అండి. సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ నుండి టెస్టిల్స్ లోకి వెళ్తాయి. ఓకే, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ నుంచి టెస్టిస్ కి వస్తాయి. టెస్టిస్ నుంచి వ్యాస ఎఫరెన్షియాకి వస్తాయి. వ్యాస ఎఫరెన్షియా నుంచి ఎపిడైడమిస్, ఎపిడైడమిస్ నుంచి వ్యాస డిఫరెన్షియా. ఓకే, వ్యాస డిఫరెన్షియా నుంచి ఎజిక్టులరీ డక్ట్, ఎజిక్టులరీ డక్ట్, అక్కడి నుంచి యురిత్రే. ఓకే, ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్, అక్కడి నుంచి టెస్టిస్ కి వస్తాయి. టెస్టిస్ నుంచి వ్యాస ఎఫరెన్షియాకి వస్తాయి. అక్కడి నుంచి ఎపిడైడమిస్, ఎపిడైడమిస్ నుంచి వ్యాస డిఫరెన్స్, అక్కడి నుంచి ఎజిలెక్టరీ డక్ట్స్, అక్కడి నుంచి ఫైనల్ గా యురిత్రేకి వస్తాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఫస్ట్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్. ఓకే, కరెక్టే అండి. సెకండ్ చూడండి, వ్యాస డిఫరెన్షియా అన్నాడు, వ్యాస ఎఫరెన్షియా అండి ఫస్ట్, కానీ ఇవి రివర్స్ ఇచ్చాడు చూడండి ఇట్లా. సో ఇది రాంగ్ అండి. సెకండ్ ఆప్షన్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ కరెక్టే, వ్యాస ఎఫరెన్షియా కరెక్టే, వ్యాస డిఫరెన్షియా కరెక్టే, యురిత్రే కరెక్టే. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్. శుక్రోత్పాదక నాళికలు, శుక్రనాళికలు, శుక్రవాహికలు, యురిత్రే. ఓకే, అంటే ప్రషేకం తెలుగులో. సో ఇది కరెక్ట్ అండి, ఆప్షన్ 2 అన్నది కరెక్ట్. సో ఈ సీక్వెన్స్ అనేది గుర్తుపెట్టుకుంటే మనం దీనికి ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 75. When a pure green pea plant is crossed with heterozygous yellow pea plant and the genotype ratio of a plants produced is. ఒక శుద్ధ ఆకుపచ్చ రంగు బఠానీ మొక్కను ఒక విషయ యుగ్మ పసుపు రంగు మొక్కతో సంపర్కం చేయగా లభించు మొక్కల జన్యురూప నిష్పత్తి ఎంత అని అడిగాడు. ఇక్కడ ప్యూర్ గ్రీన్ ప్లాంట్ అన్నాడు. గ్రీన్ ప్లాంట్ అన్నది రెసెసివ్ టైప్ అన్నమాట. ఓకే, అంటే స్మాల్ వై. దీన్ని దేంతో క్రాస్ చేయమన్నాడు? హెటెరోజైగస్ ఎల్లో ప్లాంట్. హెటెరోజైగస్ ఎల్లో ప్లాంట్ అంటే ఒకటి డామినెంట్ ఉంటుంది, ఒకటి రెసెసివ్ గ్రీన్ ఉంటుంది అనమాట. ఈ రెండింటితో క్రాస్ చేస్తే మనకి ఏ రేషియో వస్తుంది అన్నాడు. ఓకే, సో దీన్ని క్రాస్ చేద్దాం. హెటెరోజైగస్ కాబట్టి క్యాపిటల్ వై అండ్ స్మాల్ వై అండి. ఈ రెండింటిని క్రాస్ చేస్తే నెక్స్ట్ ఇవి, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది ఏమొచ్చాయండి? 2 హెటెరోజైగస్ ఎల్లో ప్లాంట్స్ వచ్చాయి, 2 ప్యూర్ గ్రీన్ ప్లాంట్స్ వచ్చాయి. అంటే రేషియో ఎలా ఉంది? ఇక్కడ 1:1 రేషియో ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1. ఓకే, అర్థమైందా? ఇక్కడ ప్యూర్ గ్రీన్ అన్నాడు. సో ప్యూర్ గ్రీన్ ప్లాంట్ అనేవి రెసెసివ్ టైప్, రెసిస్టివ్ కాబట్టి స్మాల్ వై స్మాల్ వై. హెటెరోజైగస్ ఎల్లో అన్నాడు, హెటెరోజైగస్ అన్నాడు కాబట్టి క్యాపిటల్ వై అండ్ స్మాల్ వై. ఈ రెండింటిని క్రాస్ బీట్ చేస్తే మనకి 1:1 రేషియో అన్నది వస్తుందండి. ఆప్షన్ 1 అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 76. ఏ డీర్ దట్ కెన్ రన్ ఫాస్ట్ ఓన్లీ సర్వైవ్స్ ఇన్ ద ఫారెస్ట్ దిస్ ప్రూవ్స్. ఒక అడవిలో వేగంగా పరిగెత్తగలిగే జింక మాత్రమే మనుగడ సాగించగలదు. ఈ అంశం ద్వారా నిరూపించబడి సిద్ధాంతం ఏది అన్నాడు. ఆప్షన్ 1 లామార్కిజం, ఆప్షన్ 2 మెండలిజం, ఆప్షన్ 3 డార్వినిజం, ఆప్షన్ 4 మాల్థస్ థియరీ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, డార్వినిజం. ఈ డార్వినిజం లో ఏం చెప్తారంటే న్యూ స్పీసీస్ అన్నవి ప్రీ ఎగ్జిస్టింగ్ స్పీసీస్ నుంచి వస్తాయి, అవి టైంతో పాటుగా చేంజ్ అవుతూ ఉంటాయి, అంటే వాటిలో చేంజెస్ అన్నవి జరుగుతూ ఉంటాయి అని చెప్పాడు డార్వినిజం. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 77. ఇన్ ద గివెన్ బ్లడ్ కోయాగులేషన్ ఈక్వేషన్ ఎక్స్ అండ్ వై డినోట్స్. ఇక్కడ రక్త స్కందనం గురించి ఇవ్వబడిన సమీకరణాలలో ఎక్స్ మరియు వైలను ఏవి సూచిస్తాయి అన్నాడు. ఫస్ట్ చూడండి, ప్రోథ్రాంబిన్ అన్నది థ్రాంబిన్ గా కన్వర్ట్ అవ్వడానికి ఏమవసరం? ప్రోథ్రాంబిన్ అన్నది థ్రాంబిన్ గా కన్వర్ట్ అవ్వడానికి ఏమవసరం? ఇక్కడ థ్రాంబోకైనేస్ అన్నది అవసరం. సో అప్పుడు ఎక్స్ ఏమవుతుంది? థ్రాంబోకైనేస్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ థ్రాంబిన్ కన్వర్ట్ అయింది. ఈ థ్రాంబిన్ ఏం చేస్తుంది? వైని ఫైబ్రిన్ గా కన్వర్ట్ చేస్తుంది. సో ఈ ఫైబ్రిన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వై అంటే ఏంటి? ఇక్కడ ఫైబ్రినోజెన్. ఓకే, ఇక్కడ ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఎక్స్ అంటే థ్రాంబోకైనేస్, వై అంటే ఫైబ్రినోజెన్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, రాజేష్ ఈస్ వెరీ గుడ్ ఎట్ సాల్వింగ్ పజిల్స్. The part of the brain responsible for this ability is.
రాజేష్ పజిల్స్ చాలా చక్కగా చేయగలుగుతున్నాడు. ఈ సామర్థ్యానికి సంబంధించిన మెదడులోని భాగం ఏది అన్నాడు. ఆప్షన్ 1 సెరిబెల్లం, ఆప్షన్ 2 మెడిల్లా అబ్లాంగేటా, ఆప్షన్ 3 డైఎన్సెఫలాన్, ఆప్షన్ 4 సెరిబ్రమ్. పజిల్స్ వీటిని సాల్వ్ చేయడానికి మెదడులోని ఏ పార్ట్ మంచిగా పనిచేస్తుందండి? సెరిబ్రమ్, మస్తిష్కం అన్నమాట. ఇది కోఆర్డినేట్ చేస్తుంది మూమెంట్స్ ని, అదేవిధంగా టెంపరేచర్ ని రెగ్యులేట్ చేస్తుంది. జడ్జిమెంట్స్, థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా మస్తిష్కంతో సెరెబ్రమ్ తో కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇక కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. ద ఆల్కలాయిడ్ ఈజ్ యూస్డ్ యాజ్ ఎ సెడేటివ్. మత్తు మందుగా ఉపయోగపడే ఆల్కలాయిడ్ ఏది అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, కెఫిన్. కెఫిన్ ఎక్కడి నుంచి వస్తుందండి? కాఫీ సీడ్స్ నుంచి వస్తుంది. కెఫిన్ వర్క్ ఏంటి? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. సెకండ్ ఆప్షన్ క్వినైన్. క్వినైన్ అనేది ఏ ప్లాంట్ నుంచి వస్తుంది? సింకోనా అఫ్సినాలిన్స్ అనే ప్లాంట్ నుంచి వస్తుంది. ఈ ప్లాంట్ యొక్క బార్క్ నుంచి తయారు చేస్తారు. ఇది యాంటీ మలేరియల్ డ్రగ్ లాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చి స్కోపాలమైన్. ఈ స్కోపాలమైన్ అనేది దతురా స్టొమైనియం అనే ప్లాంట్ నుంచి వస్తుంది. ఈ ప్లాంట్ యొక్క ఫ్రూట్స్, ఫ్లవర్స్ నుంచి తయారు చేస్తారు. ఇది సెడేటివ్ ఏజెంట్, అంటే మత్తు మందు లాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ 3 అండి. రెసర్పిన్ అన్నది రావోల్ఫియా సర్పెంటైనా అనే ప్లాంట్ నుంచి వస్తుంది. స్నేక్ బైట్ కి ట్రీట్మెంట్ లాగా యూస్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఏమడిగాడు? మత్తు మందుగా అంటే సెడేటివ్ ఏజెంట్ లాగా ఏది ఉపయోగపడుతుంది అన్నాడు. కాబట్టి ఆప్షన్ 3 స్కోపాలమైన్ అన్నది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఇకలాజికల్ పిరమిడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్. ఈ రకపు జీవావరణ పిరమిడ్ ఎల్లప్పుడూ తలకిందులుగా ఉంటుంది. అంటే పిరమిడ్ ఎలా ఉంటుంది? యాక్చువల్ అయితే ఇలా ఉంటుంది కదా. ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్ ఇలా ఉంటారు కదా. కానీ ఇక్కడ ఒక ఎకలాజికల్ పిరమిడ్ అనేది రివర్స్ లో ఇన్వర్టెడ్ గా ఉంటుందంట. అది ఏది అని అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ పిరమిడ్ ఆఫ్ నంబర్స్ ఇన్ aquatic సిస్టమ్. సెకండ్ పిరమిడ్ ఆఫ్ ఏ బయోమాస్ ఇన్ ఫారెస్ట్ ఇకోసిస్టమ్. ఆప్షన్ 3 పిరమిడ్స్ ఆఫ్ ఏ బయోమాస్ ఇన్ aquatic సిస్టమ్. ఆప్షన్ 4 పిరమిడ్స్ ఆఫ్ ఏ నెంబర్ ఇన్ ఫారెస్ట్ ఇకోసిస్టమ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. జలావరణ వ్యవస్థలోని జీవ ద్రవ్యరాశి పిరమిడ్ అన్నది ఇన్వర్టెడ్ గా ఉంటుంది. ఓకే, ఎప్పుడు ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే, బయోమాస్ అంటే ఏంటి? ఒక యూనిట్ ఏరియాలో ఎన్ని సెల్స్ అనేవి ప్రెసెంట్ అయ్యిందో దాన్ని బయోమాస్ అని అంటారు. ఇకోసిస్టమ్ లో మాత్రం ఆక్వాటిక్ ఇకోసిస్టమ్ లో ఈ ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు ఎప్పుడు తక్కువగా ఉంటారు. ఎప్పుడు ఏంటి? ఇక్కడ కింద ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, కానీ ఆక్వాటిక్ ఇకోసిస్టమ్ లో ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు తక్కువ ఉంటారు. ఓకేనా? ఆక్వాటిక్ సిస్టమ్ లో ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. సెకండ్ వచ్చి ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, ఓకే, క్వాటర్నరీ కన్జ్యూమర్స్. ఇక్కడ క్వాటర్నరీ కన్జ్యూమర్స్ అనేవా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. ద ఫంగై విచ్ రీప్రొడ్యూస్డ్ బై ద కొనిడియా ఆర్. కొనిడియా ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునే శిలీంధ్రాలు ఏవి అన్నాడు. ఆప్షన్ 1 ఆల్బిగో అండ్ మ్యూకార్. మ్యూకార్ లో వచ్చి అసెక్షువల్ స్పోర్స్ ఏంటంటే క్లామిడోస్పోర్స్ అన్నవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓకేనా? సో ఇది కాదండి, ఇక్కడ కొనిడియా అడిగాడు. సెకండ్ ఆప్షన్ లైకో ఫెడ్డాన్ అండ్ అగారికస్, ఇది కాదు. థర్డ్ ఆప్షన్ ట్రైకోడర్మా అండ్ క్లావిసెప్స్ అండి, ఇది కరెక్ట్ అండి. ఈ ట్రైకోడర్మా అండ్ క్లావిసెప్స్ లో కొనిడియా ద్వారా రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ పేరు. ఇన్కరెక్ట్ పేరుని సెలెక్ట్ చేయమన్నాడు. ఫస్ట్ చూడండి, క్లాడోఫిల్. క్లాడోఫిల్ అంటే ఏంటంటే మోడిఫైడ్ స్టెమ్ అన్నమాట. ఓకే, మోడిఫైడ్ స్టెమ్ క్లాడోఫిల్. ఆస్పరాగస్ కరెక్టేనండి. ఫిల్లోక్లేడ్ కూడా అంటే పత్రాభ కాండము, ఇది కూడా మోడిఫైడ్ స్టెమ్. కస్పురైనా అంటే సరుగుడు, ఇది కూడా కరెక్ట్. వీటిలో ఈ రెండు మోడిఫైడ్ స్టెమ్స్ లో గ్రీన్ కలర్ లో ఉంటాయి. ఇందులో ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ బల్బ్ వచ్చి డయాస్కోరియా అన్నాడు, రాంగ్ అండి. బల్బ్ వచ్చి ఆనియన్స్, గార్లిక్ ఇవి. బల్బ్ అంటే ఏంటి? షార్ట్ గా ఉండే స్టెమ్ అన్నమాట. ఇందులో ఫుడ్ అనేది స్టోర్ చేయబడి ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది ఇన్కరెక్ట్ అండి. ఫోర్త్ వన్ వచ్చి రన్నర్ స్ట్రాబెర్రీ, ఇది కరెక్టేనండి. ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ పేరు అంటే సరికాని జతను అడిగాడు కాబట్టి ఆప్షన్ 3 అన్నది కరెక్ట్ అండి. లసునం డయాస్కోరియా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. ఐడెంటిఫై ద ప్లాంట్ విచ్ హ్యాస్ ఆల్ ద ఫ్లవరింగ్ క్యారెక్టర్స్. జైగోమార్ఫిక్ ఫ్లవర్, యాక్సిలరీ ఐస్టేషన్ ఇన్ పెటల్స్, డయాడెలఫస్ స్టామిన్స్, మార్జినల్ ప్లాసెంటేషన్ అండ్ డ్రై డెసెంట్ ఫ్రూట్.
క్రింది అన్ని లక్షణాలను కలిగి ఉండే మొక్క. ద్విపార్శ సౌష్ఠవయుత పుష్పాలు, వ్యాక్సిలరీ పుష్పరచన కలిగిన ఆకర్షణ పత్రావళి, ద్విబంధక కేసరావళి, ఉపాంత అండన్యాసం మరియు శుష్క విదారక ఫలం. ఎందులో ప్రెసెంట్ అయి ఉంటుందండి? ఆప్షన్ 1 క్యాసియా, ఆప్షన్ 2 పి, ఆప్షన్ 3 మస్టర్డ్, ఆప్షన్ 4 దతురా. కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ పి అండి. పీ ప్లాంట్ అంటే పైజం. ఓకే, ఇది ఫ్యాబిసియే అనే ఫ్యామిలీకి సంబంధించింది. ఆప్షన్ 2 అన్నది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. ద అవుట్ బ్రీడింగ్ డివైస్ విచ్ కంప్లీట్లీ ప్రివెంట్ బోత్ ఆటోగమీ అండ్ జీటినోగమీ ఈజ్. స్వయం సంయోగాన్ని మరియు ఏకవృక్ష పరపరాగ సంపర్కాన్ని సంపూర్ణంగా నియంత్రించే బాహ్య ప్రజనన యంత్రాంగం ఏది అన్నాడు. ఆప్షన్ 1 మోనోషియస్ కండిషన్, ఆప్షన్ 2 డయోషియస్ కండిషన్, ఆప్షన్ 3 హర్కోగమి, ఆప్షన్ 4 డైకోగమి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఎందుకంటే ఇందులో ఓన్లీ స్టామిన్స్ అయినా ప్రెజెంట్ అయి ఉంటాయి, లేకపోతే ఫిస్టిల్ అయినా ఏదైనా అంటే మేల్ రీప్రొడక్షన్ సిస్టమ్ అయినా ప్రెజెంట్ అయి ఉంటుంది, లేదా ఫీమేల్ అయినా ప్రెజెంట్ అయి ఉంటుంది. సో అప్పుడు ఏదైనా ఒకటే ప్రెజెంట్ అయి ఉంటుంది కాబట్టి ఆటోగమి అంటే స్వయం ఆ ఫ్లవర్ లోనే మనం ఫర్టిలైజేషన్ అన్నది జరగకుండా ఉంటుంది కదా. సో ఏకలింగాశ్రయ స్థితి అండి. ఆప్షన్ 2 అన్నది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. యూక్రోమాటిన్ ఈజ్ ఏ. యూక్రోమాటిన్ అనునది డెన్స్లీ ప్యాక్డ్ అండ్ ట్రాన్స్క్రిప్షనల్లీ యాక్టివ్ డొమైన్, దగ్గరగా అమర్చబడిన అనులేఖనం రీత్యా తేజోవంతు క్రోమాటిన్ అన్నాడు. సెకండ్ ఆప్షన్ లూజ్లీ ప్యాక్డ్ అండ్ ట్రాన్స్క్రిప్షనల్లీ ఇన్యాక్టివ్ క్రోమాటిన్ అన్నాడు. థర్డ్ ఆప్షన్ డెన్స్లీ ప్యాక్డ్ అండ్ ట్రాన్స్క్రిప్షనల్లీ ఇన్యాక్టివ్ క్రోమాటిన్. ఆప్షన్ 4 లూజ్లీ ప్యాక్డ్ అండ్ ట్రాన్స్క్రిప్షనల్లీ యాక్టివ్ క్రోమాటిన్. క్రోమాటిన్ అన్నది లూజ్ గా ప్యాక్ చేయబడినటువంటి డిఎన్ఏ ఇవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇది ట్రాన్స్క్రిప్షనల్లీ యాక్టివ్ క్రోమాటిన్ అండి. వదులుగా అమర్చబడిన అనులేఖనం రీత్యా తేజోవంతు క్రోమాటిన్. ఆప్షన్ 4 అన్నది కరెక్ట్ అండి. ఇవ్వండి ఈ పేపర్లోని నెక్స్ట్ 20 క్వశ్చన్స్. ఓకే, వీటి గురించి ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.